నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అగ్రి షో నిర్వహించారు. ఇందులో రైతులకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించడంతో పాటు 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి రకరకాల మొక్కలు, ఇతర వ్యవసాయ పరికరాలను అందుబాటులో ఉంచారు. వేల సంఖ్యలో రైతులు, నగరవాసులు ఈ అగ్రి షోలో పాల్గొన్నారు. తమకు కావాల్సిన మొక్కలను, విత్తనాలను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో అగ్రి షోని నిర్వహించారు. దాదాపు ఈ అగ్రి షో చూసుకున్నట్లయితే కూడా 3 రోజులైతే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వందల సంఖ్యలో కూడా రైతులు కావచ్చు, అలాగే నగరవాసులంతా కూడా హాజరయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపుగా 100కు పైగా స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి రైతులు అయితే తమ పంటకి సంబంధించిన మొక్కలు కావచ్చు, విత్తనాలు కూడా అవన్నీ అయితే ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా చూసుకున్నట్లయితే కూడా డిఫరెంట్ సీడ్స్, అలాగే ప్లాంట్స్, అలాగే అత్యాధునిక వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా, అంటే రకరకాల పరికరాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఒక్క స్టాల్లో చూసుకున్నట్లయితే కూడా ప్రజెంట్ మనం ఇక్కడ మొక్కలకు సంబంధించిన స్టాల్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఉసిరి దగ్గర నుంచి మొదలుకొని జామ పండు వరకు, అలాగే స్వీట్ లెమన్, అలాగే ఆరెంజ్, ఇతర మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే లెమన్లో చూసుకున్నట్లయితే కూడా ఇతర రకరకాల లెమన్స్ అయితే ఉన్నాయి. ఒకటి థాయిలాండ్కి సంబంధించింది, అలాగే జపాన్కి సంబంధించింది, ఇతర కంట్రీస్కి సంబంధించిన మొక్కలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. ఎంతో ఆసక్తిగా ఇక్కడికి వచ్చిన రైతులు కావచ్చు, విజిటర్స్ కావచ్చు, ఇక్కడ తమకు నచ్చిన మొక్కల్ని కూడా కొనుగోలు చేస్తూ వెళుతూ ఉన్నారు. మరోవైపు చూస్తున్నట్లయితే కూడా పూల మొక్కల్ని ఏర్పాటు చేశారు. రకరకాల పువ్వులు, రంగురంగుల పువ్వుల మొక్కల్ని కూడా ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. అలాగే ఫ్రూట్స్కు సంబంధించిన మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి. ఫ్రూట్స్లో ఒక్కొక్క వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మామిడికాయ చూసుకున్నట్లయితే కూడా మామిడికాయకు సంబంధించిన దాంట్లో కూడా రకరకాల మామిడి పండ్లలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉండే మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో అయితే ఉంచడం అయితే జరిగింది. ఒక్క మొక్క చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా 300కు పైగా అయితే ధర అయితే పలుకుతుంది. ఇక్కడికి వచ్చిన విజిటర్స్, రైతులు కూడా తమకు నచ్చిన మొక్కల్ని కూడా కొనుగోలు చేసుకొని వెళుతూ ఉన్నారు. వేలాది మంది రైతన్నలు ఇక్కడ అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడానికి ఈ షో ఏర్పాటు చేయడం జరిగింది. అనేక పరికరాలను, ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీతో ఇండియా, జపాన్ అనేక దేశాల కంపెనీల యొక్క ఉత్పత్తులను వ్యవసాయం కొరకు ఎలా చేయాలి, ఇప్పుడున్న వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం, అనేక పద్ధతులు ఉన్నా కానీ ఇప్పుడున్న పద్ధతులకు కూలీలు దొరక్క అనేక ఇబ్బందులు జరుగుతున్నందున గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా పాలమూరు అయితేంది, ఒకప్పుడు పాలమూరు రైతన్నలకు ఇక్కడ పని లేక వలస కూలీలు అక్కడ వెళ్ళారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వ్యవసాయం చేయడానికి అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. మనం చూస్తున్నాము అనేక వీడియోలలో కానీ, వాట్సాప్ మీడియా మాధ్యమంలో కూడా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంత అత్యద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ అగ్రి షో నిర్వాహకులకు మా హెచ్ఎంటీ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2 రోజు సెమినార్ హాల్లో సెమినార్ అంశంగా మా పట్టుపురుగుల పెంపకం, సెరికల్చర్ గురించి సదస్సు ఏర్పాటు చేస్తారు. ఇందులో నేను పుండరీకం రావడం జరిగింది. నేను గత 10 సంవత్సరాలుగా ఈ సెరికల్చర్ వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, చాలామంది ప్రతినిధులు కూడా వచ్చి ఇక్కడ ప్రసంగించారు. ఇక్కడికి వచ్చిన ఔత్సాహికులు, రైతులకు వారికి ఉన్న అనుమానాలు దీనిపై మేము వివరించి నివృత్తి చేయడం జరిగింది. అలాగే సెరికల్చర్పై అవగాహన కూడా పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరిగిన ఈ సెమినార్ విజయపదంలో కొనసాగింది. అలాగే ఇక్కడికి వచ్చిన హాజరైన ఔత్సాహికులు కూడా వారికి ఉన్న అనుమానాలు, అంటే మల్బరీ తోటల స్పేసింగ్ విషయంలో కానీ, నాణ్యమైన పట్టుగూళ్ళు ఎలా పెంచుకోవాలన్న విషయంలో కానీ, అలాగే దీంట్లో ఉన్న ఆదాయ, ఖర్చు, ఇలాంటి మౌలిక వసతుల గురించి ఎన్నో విషయాలు అడిగారు. మేము కూడా అన్నీ వివరించాం వాళ్ళకు. అలాగే ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు ఈ పట్టుపురుగుల పెంపకం, మల్బరీ తోటల నిర్వహణ, అలాగే సెరికల్చర్లో ముందుకు వచ్చినట్టయితే వాళ్ళు సానుకూలమైన దిగుబడులు, ఎకనామికల్గా వాళ్ళు, అంటే చిన్న కమతాలు 1 acre, 2 acres, 3 acres ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఎకరానికి, సంవత్సరానికి దాదాపుగా 1.5 నుంచి 2 lakhs వరకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపకం చేసి మనం భారతదేశాన్ని పట్టు ఉత్పత్తిలో అగ్రగామిగా తీసుకెళ్తారని ఆశించి ఈ సెమినార్ని నిర్వహించి మనం సక్సెస్ చేసుకోవడం జరిగింది.
రైతులకి అత్యాధునిక వ్యవసాయానికి సంబంధించిన డౌట్స్ కావచ్చు, అలాగే అనుమానాలు ఏమైనా పంటకు సంబంధించి, అలాగే పంట దిగుబడికి సంబంధించిన అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే కూడా అవన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ నిపుణులు కూడా ఉన్నారు. అదేవిధంగా మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఈ వ్యవసాయాన్ని చేసే దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. 2008 తర్వాత నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కూడా రోజులు కాలం మారుతున్న కొద్దీ కూడా అత్యాధునిక వ్యవసాయ రంగం కూడా మారుతూ వస్తుంది. దీనికి తగ్గట్లుగానే రకరకాల పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఇక్కడ సోలార్ ప్యానెల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మూవబుల్, అంటే అగ్రికల్చర్ మొబైల్ సోలార్ పంప్స్, అలాగే సోలార్ ప్యానెల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఒక చోటు నుంచి మరో చోటికి కూడా మూవ్ చేసుకోవచ్చు ఈజీగా రైతులు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా. అంటే రైతులు వాటర్ని పొలాలకి పంపించేటప్పుడు కూడా కరెంటు ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది, విద్యుత్ని. దానికి సంబంధించి కూడా ఇక్కడ సోలార్ ప్యానెల్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇవి పెట్టుకున్నట్లయితే కూడా రైతులకి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే కూలీలు దొరకడం అనేది కూడా చాలా కష్టము. అయితే అలాంటి రైతులందరూ కూడా కూలీలతో ఎక్కువ అవసరం లేకుండా పరికరాలు అయితే ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు అంటే కోత కొయ్యాలంటే మనకి రైతులు కావాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అత్యాధునిక మెషిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తూ కూడా మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు మెషిన్స్ అన్ని ఎలా ఉన్నాయని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అదంతా కూడా ఒకటి కట్టర్, అలాగే ప్రొటెక్టివ్, దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా సెంటర్ సపోర్టివ్ రోలర్ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే, అంటే వరి ఏదైతే ఉంటుందో దాన్ని కోసిన తర్వాత ఇటు సీడ్స్ని అలాగే గడ్డిని అలాగే విత్తనాలన్నింటినీ కూడా సపరేట్ చేస్తుంది ఈ పరికరం మనం చూస్తున్నది కూడా. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా మొక్కలకి ఎరువులు వేయాలంటే, మందులు వేయాలంటే కూడా ఎవరైనా ఒకరిని కూలీలు దొరకకపోయినప్పుడు కావచ్చు, మనుషులు దొరకపోయినప్పుడు కావచ్చు, దానికి సంబంధించిన పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే మందులు చల్లడానికి మనుషులే అక్కర్లేదు. నార్మల్గా చూసుకున్నట్లయితే కూడా అంటే డ్రోన్ స్ప్రేయర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు, కొత్త రకం టెక్నాలజీ యూజ్ చేసి. ఆ డ్రోన్ స్ప్రేయర్స్ ఎటువంటి మనుషులతో పని లేకుండా కూడా దాదాపుగా 5 నుంచి 10 లీటర్ల వరకు మందుని అదే దాదాపుగా ఒక్క రోజులో 50 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా మందు చల్లే విధంగా కూడా ఆ డ్రోన్ స్ప్రేయర్స్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. సో మారుతున్న కాలానికి తగ్గట్టుగానే ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా తీసుకువస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఈరోజు 2వ రోజులో భాగంగా చూసుకున్నట్లయితే కూడా సెరికల్చర్కి సంబంధించిన సెమినార్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సెమినార్లు చూసుకున్నట్లయితే కూడా అంటే పట్టు రైతులు ఎవరైతే ఉంటారో, పట్టు సాగు చేసేవారు, వారికి అధిక దిగుబడి ఎలా రాబట్టాలి, అదేవిధంగా వాళ్ళకు ఉన్న డౌట్స్ కావచ్చు, అలాగే సెరికల్చర్ని ఇంకా చాలామంది రైతులకి అవగాహన కల్పించే విధంగా కూడా ఈ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంలో చూసుకున్నట్లయితే కూడా రైతులకి సంబంధించిన డౌట్స్ అని తీర్చడానికి ఇక్కడ నిపుణులందరూ కూడా వారికి వచ్చిన డౌట్స్ని తీర్చడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న పరికరాలకి సంబంధించి కూడా వారికి అయితే ఒక అవగాహన అయితే తీసుకొచ్చారు. రైతులందరికీ కూడా మారుతున్న కాలానికి తగ్గట్టుగానే అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేస్తూ కూడా రైతులు ఎలా ముందుకు సాగాలి, ఇంకా ఎలా డెవలప్ చేయాలి, కొత్త రకం టెక్నాలజీ కావచ్చు, అలాగే కొత్త రకం పరికరాలను కావచ్చు ఎలా వాడుకోవాలి, ఎలా అధిక పంట దిగుబడిని సాధించాలో కూడా రైతులందరికైతే తెలపడం జరిగింది. అలాగే సెరికల్చర్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా చేశారు పట్టు రైతులందరికీ కూడా. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా అంటే నగర వ్యాప్తంగా ఉన్న రైతులు కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు ఎంతో ఆసక్తిగా ఇక్కడికి వచ్చి తమ పంటకి సంబంధించిన పరికరాలు ఏమైనా దొరుకుతాయా లేదా, అలాగే వారికి కావాల్సిన విత్తనాలు కావచ్చు, మొక్కలన్నీ కూడా కొనుగోలు అయితే చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా వేల సంఖ్యలో రైతులైతే ఇక్కడికి విజిట్ చేయడానికి రావడం అయితే జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎన్టీఆర్ స్టేడియం అంతా కూడా రైతులతో అలాగే రకరకాల పరికరాలతో అత్యాధునిక వ్యవసాయానికి చేయడం ఎలా అనే దానిపై కూడా పూర్తి అవగాహన కల్పించే విధంగా ఈ అగ్రి షో ఎంతగానో ఉపయోగపడుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.